ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి జొన్నలతోనే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ టిఫిన్ అని చెప్పుకోవచ్చు. జొన్నలతోని చేసి చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే జొన్న రవ్వతో కూడా చేసుకోవచ్చు. దానికోసం ముందు రోజు మార్నింగే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఒక గిన్నెతోని 2 గిన్నెల జొన్నలు తీసుకోవాలి. జొన్నలు నీట్గా 2-3 టైం వాష్ చేసుకొని మళ్ళీ వేరే వాటర్ పోసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. అలాగే మినపప్పు కూడా వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి. 2 వేరువేరుగా నానబెట్టుకొని పెట్టుకోవాలి. హాఫ్ గిన్నెతో మినపప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకొని నీట్గా 2-3 టైం వాష్ చేసుకొని వేరే వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. మినిమం 8 to 10 hours అన్న నానబెట్టుకోవాలి. అది కూడా వేరువేరుగా నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని హాఫ్ అన్ అవర్ ముందుగానే దొడ్డట్టుకులు తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ వేరే వాటర్ పోసి నానబెట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ గిన్నెలోనే మినపప్పు నానబెట్టుకున్నాం కదా, మినపప్పు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. జొన్నలు వేరు, మినపప్పు వేరుగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పులోనే దొడ్డట్టుకులు నానబెట్టుకున్నవి కూడా ఇందులో వేసుకోవాలి. మనం ఇడ్లీ కోసం ఎలా అయితే మినపప్పుతో పట్టుకుంటామో అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత జొన్నల్ని వేరేగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం రవ్వగా ఉండేలాగానే పట్టుకోవాలి. అప్పుడే ఇడ్లీ సాఫ్ట్గా మంచిగా వస్తుంది, లేదంటే గట్టిగా వస్తాయి ఇడ్లీలు. ఇది కూడా అదే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోవాలి. నేను స్పూన్తో కలుపుతున్నాను, మీరు కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇదంతా కూడా కలుపుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. అప్పుడే పిండి పులుస్తుంది. పిండి పులిస్తేనే ఇడ్లీలు మంచిగా వస్తాయి. మార్నింగ్ చూస్తే ఇలా ఉంటుంది. పిండి బాగా పులిసిపోయింది కదా. ఎయిర్ బబుల్స్ పోకుండా ఒకటే రొటేషన్లో ఇలా అనుకోవాలి. మొత్తం అంటే ఎయిర్ బబుల్స్ మొత్తం పోతాయి. మనకు కావాల్సినంత పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంట సోడా వేసుకోవాలి. సాల్ట్ ఇందులో జొన్నలలో ఎక్కువ పట్టదండి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ వేసుకోవచ్చండి. ఇడ్లీ కోసం ముందుగానే వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అంతలోపు మనం ఇడ్లీలన్నీ ఇందులో వేసి పెట్టుకుందాం. ఇడ్లీ పిండి మొత్తం 4 గిన్నెల్లో వేసి పెట్టుకున్నాను. మీరు ఆయిల్తోనైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నేను రన్నింగ్ ట్యాప్ కింద పెట్టాను. అలా తడిగా ఉన్నా కూడా ఇడ్లీలు అతుక్కోకుండా ఈజీగా వస్తాయండి. అందుకనే నేను వాటర్తో చేసుకున్నాను. మొత్తం అందులో పెట్టేసుకొని ఆలోపు వాటర్ బాయిల్ అయిపోతాయి. ఇడ్లీ పాత్రలన్నీ తీసుకొని వాటర్ బాయిల్ అయిన దాంట్లో పెట్టేసుకోవాలి. ఇడ్లీలు పెట్టేటప్పుడు కూడా హోల్స్ ఉన్న దానిపైన అట్లా క్రాస్లో పెడుతూ ఉండాలి. అప్పుడే ఆవిరికి మంచిగా ఇడ్లీలు అవుతాయండి. ఒక 15 minutes ఉంచుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు ఇలా అయిపోతాయి. మంచిగా నీట్గా కుక్ అయిపోయాయి కదా. సాఫ్ట్గా మెత్తగా స్పాంజీ మంచిగా ఉంటాయండి. పిల్లలకు కూడా చేసి పెట్టండి. అచ్చంగా జొన్న రవ్వలతోని చపాతి అంటే అందరికీ ఈజీగా ఉండదు కదా. ఇలా టిఫిన్స్ లాగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.